అందమే ఆనందం, అదే అభివృద్ధికి తారక మంత్రం అంటుంది కాంగ్రెస్. మరి ఫార్ములా ఈ సంగతి ఏంటి అని క్వశ్చన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందం చందం జాంతాలై మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేవాలయాలను టచ్ చేస్తే అంతూ చూస్తామంటోంది బీహెచ్పీ. తెలంగాణ గట్టు మీద బ్యూటిఫుల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. 140 దేశాల ప్రతినిధులు తెలంగాణకు వస్తారు. 3000 ఛానళ్లు, పేపర్ల జర్నలిస్టులు హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. తెలంగాణలోని పర్యాటక క్షేత్రాలకు ప్రపంచ అందగత్తెలు తరలి వస్తారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ ఓ ఇంటర్నేషనల్ ల్యాండ్ మార్క్ కావడమే కాదు, టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అయినా మిస్ వరల్డ్ పోటీల మీద మీకెందుకంత కడుపుమంట అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు, దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 పేరుతో కోట్ల రూపాయల్ని తగలేస్తోంది అంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిగ్గుపడాల ఈ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందం ఏమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. మిస్ వరల్డ్ పోటీల గురించి బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చెప్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి జూపల్లి. పొద్దున 10 గంటలకు రేపు 10 గంటలకు అసెంబ్లీ ఎట్లా ఉంది కదా, 9 గంటలకు రమ్మని చెప్పండి. ఆ మాట్లాడేవారు రమ్మని చెప్పండి. నేనే స్వయంగా ఉంటా అని పిచ్చి వాగుడు. త్యాగాల తెలంగాణ గడ్డ మీద అందాల పోటీలతో ఆగం చేయొద్దు, పవిత్ర పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేయొద్దంటూ విహెచ్పీ కూడా ఎంటర్ కావడంతో మ్యాటర్లో హీట్ పెరిగింది. పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లోపట, అదేవిధంగా రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల లోపట ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని చూసినా హిందూ సమాజం అడ్డుకొని తీరుతుంది. మిస్ వరల్డ్ పోటీలపై తెలంగాణలో రాజకీయం రగులుతోంది.